టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డిపో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక ఎమ్మిగనూరు డిపో ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. విశాఖపట్నం డిపిటిఓ నియంతృత్వ అప్రజాస్వామిక పోకడలకు కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా మన విశాఖ సోదరులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా ఎమ్మిగనూరు డిపోలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి విశాఖ డిపిటిఓ నిరంకుశ వైఖరికి నిరసనగా గేట్ మీటింగ్ చేపట్టారు. ఇందులో నాయకులు మాట్లాడుతూ విశాఖ డిప్యూటీఓ ఎన్ఎంయుఏ సభ్యులపై కక్ష సాధింపు చర్యలను మానాలని, విశాఖ సంస్థకు నష్టం కలిగించే చర్యలను ఆపాలని కోరారు. విశాఖ డిపిటిఓ గారు అంటే ఆయన గారు లేనిపోని చర్యలను చేస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామికం అని చెప్పి మన వై శ్రీనివాసరావు గారు ఖండించి, అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిపోలు ఉన్నాయో అన్ని డిపోల్లో కూడా 29, 30 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించాలని చెప్పి వారు చెప్పడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిన్న కూడా వచ్చి ప్రతి ఒక్కరూ ఎర్ర బ్యాడ్జీలు ధరించి దగ్గర ఒక 60 ఎర్ర బ్యాడ్జీలు తెస్తే 60 మంది తగిలించుకున్నారు ఎర్ర బ్యాడ్జీలు. నిన్న చాలా సంతోషమైంది నాకైతే, ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేయూతనిస్తున్నారు. ఇదే విధంగా అందరూ చేయూతనియాలి. ధర్నా జరిగేటప్పుడు కూడా ఏమైనా పనులు ఉంటే మానుకొని వచ్చి మనము ఎక్కువ భాగంలో మంది కనబడితే ధర్నా జరిగినట్లు ఉంటుంది. తక్కువ మంది ఉంటే ధర్నాకి అంత వాల్యూ ఉండదు. కాబట్టి మనం ఒకరికి ఇంకొకరికి చెప్పుకొని కానీ మనం ధర్నాల్లో పాల్గొనేటట్లు ఇచ్చేయాలా. చాలా మటుకు మెడికల్ సర్టిఫికేట్ తెచ్చిస్తాం మనం. ఉదాహరణకు మన డిపోలో మెడికల్ సర్టిఫికేట్ ఈశ్వర్ రెడ్డి గారిది అంటే ప్రైవేట్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేటే కదా, ఆయనంతకు ఆయన ఏం రాసుకొని తీసుకురాలా. ఆ సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పి ఆయన్ని 60 రోజుల వరకు ఆబ్సెంట్ వేసి సిఐ గారు అదే పనిగా ఆయన్ని మామూలుగా డ్యూటీ పుట్ ఆఫ్ డ్యూటీ పెట్టించడం జరిగింది. అది అన్యాయం. ఎందుకంటే మనకు దొరికింది ప్రైవేట్ సర్టిఫికేట్ అయితే ప్రైవేట్ సర్టిఫికేట్కు జీతాలు ఇవ్వము, ఆ ప్రైవేట్ సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పడం అది అమానుషము. ప్రతి ఒక్కరికి ఏ సర్టిఫికేట్ అయినా తీసుకురాని జీతాలు ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ కూడా మనకు ప్రైవేట్ సర్టిఫికేట్ తెచ్చి ఇచ్చినా కూడా జీతాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఇది కాకుండా మన పరిస్థితులు ఏమైనాయంటే పాత బస్సులతో మనం నడపాల్సి వస్తుంది. పాత బస్సులు ఇన్ని నడపడానికి మాకు కలెక్షన్ రావడానికి కానీ వీలు కావడం లేదు అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇది కావడం లేదు. కానీ ఎండి గారు మొన్న ఒకటే మాట చెప్పినారు, 15 ఖచ్చితంగా 1500 కొత్త బస్సులని తీసుకుంటాము ఆర్టీసీ తరఫున అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ బస్సులు ఎంత తొందరగా తీసుకుని వస్తే అంత తొందరగా బాగుంటుంది. ఎందుకంటే కండక్టర్ డ్రైవర్లు చాలా రిస్క్ తీసుకొని డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పాత బస్సుల్ని రిపేర్ చేయడానికి సామాన్లు కూడా ఖచ్చితంగా రావట్లేదు, కావాల్సిన సామాన్ రావట్లేదు. ఎందుకంటే స్టోరు మీరున్నారు కదా, మీకు తెలుసా ఉంటుంది, సామాన్లు కూడా తెప్పించే పరిస్థితుల్లో మనం లేక ఆ బస్సును అలాగే పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని బస్సులకైతే గేర్ రాడ్లే ఊడొస్తున్నాయి, అయినా కూడా మనం పనిచేస్తున్నాం. అక్కడ నుంచి వీటికి చిన్నగా తీసుకురా అంటే ఎక్కడి నుంచి తీసుకుని వస్తాము, గేర్ రాడ్ ఊడిపోతే బస్సు రాదు. అయితే మరి ఎక్కడో నాకే జరిగింది ఈ విషయం, గేర్ రాడ్ ఊడిపోవడం. మహానంది సర్వీస్ చేస్తూ ఉంటే గేర్ రాడ్ ఊడిపోయింది. ఏం చేయాలా ఆలోచనలు లేవు, మనకేమీ దాని గురించి తెలియదు, మెకానికం గురించి. అదే పనిగా నేను అక్కడి నుంచి దొబ్బుకొని మనుషులు పెట్టి దొబ్బిచ్చి ఒక వెల్డింగ్ షాప్ దగ్గరికి పోయి ఆ వెల్డింగ్ షాప్ దగ్గర నేను వెల్డింగ్ కొట్టించి ఆ వెల్డింగ్ కొట్టిన దాంతో బండ 2 గేర్లతోనే మళ్ళీ నంద్యాలకు వచ్చి నంద్యాలలో మళ్ళీ నేను దాన్ని రిపేర్ చేసుకుని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు జరిగింది అని చెప్పి చెప్పడం లేదు, ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంది. మొన్న కూడా గేర్ రాడ్ ఊడిపోయిందని చెప్పి బస్సు ఆగింది అన్నారు. శ్రీశైలమా అటువంటి చోట ఆగిపోతే చాలా కష్టమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరలో ఎండి గారు బస్సులు తెప్పిస్తే బాగుంటుంది అని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. ఇది కాకుండా ఇక రాబోయే కాలంలో మనం కూడా పోరాడితే తప్ప ఏ సమస్యకు పరిష్కారం దొరికి